పెట్రోల్ ఇథనాల్ కలపడం వల్ల దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. స్వయం సమృద్ధి బయో సిఎన్జిని రానున్న దశాబ్ద కాలంలో పెంచే ఉద్దేశంతో గోబర్ధన్ పథకాన్ని తీసుకువచ్చింది. దీనికోసం 23,731 కోట్లు కేటాయించింది. గోబర్ధన్ అంటే జనరల్ గా బీజేపీ వాళ్ళు గోవు ఆ కాన్సెప్ట్, ధన్ అంటే ధనం. సో ఆ విధంగా గోబర్ధన్ పథకాన్ని తీసుకువచ్చింది. బయో సిఎన్జి పైన మనం ఒకసారి విశ్లేషణ చేస్తే పశువుల వ్యర్థాలు కావచ్చు, పంట పొలాల వ్యర్థాలు కావచ్చు, నెపియర్ గడ్డికి సంబంధించినటువంటి సేంద్రియ పదార్థాల నుంచి బయో సిఎన్జిని ఉత్పత్తి చేస్తారు. ఇథనాల్తో పోల్చుకుంటే ఇది బెస్ట్. ఇది ఎందుకంటే సహజంగా ఉత్పత్తి అయినటువంటి రసాయనం కాబట్టి సిఎన్జి వాహనాలకు కావచ్చు. ఇప్పుడు ఇథనాల్ కలపడం వల్ల వాహనాలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది, కానీ దీనివల్ల ఎలాంటి నష్టం కూడా జరగదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గోబర్ధన్ గ్యాస్ పథకాన్ని తెర మీదకు తీసుకువచ్చేందుకు ఇప్పుడు జనరల్ గా మనము విదేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం. గల్ఫ్ దేశాలు కావచ్చు, అదేవిధంగా రష్యా కావచ్చు. వీటి వల్ల మన ఆదాయం తగ్గిపోతుంది. సహజ వాయు స్థానంలో బయో సిఎన్జిని కలుపుతారు. అంటే 2027 సంవత్సరంలో సహజ వాయులో బయో సిఎన్జిని 3%, 2028కి వచ్చేసరికి 4%, 2029కి వచ్చేసరికి 5% సహజ వాయులో బయో సిఎన్జిని కలపాలి. సో దీని ఇథనాల్తో పోలిస్తే ఇది 100% బెస్ట్. సో E20కి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం బయో సిఎన్జిని తెర మీదకి తీసుకువస్తుంది. తనపైన ఉన్నటువంటి వ్యతిరేకతను తగ్గించే ఒక వ్యూహంలో భాగంగా.